ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికపై జూబ్లీ హిల్స్ నివాసంలో రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్, మెట్రో కనెక్టివిటీపై ప్రధానంగా చర్చించారు. సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. రేవంత్ సర్కార్ కందుకూరు మండలం ముచ్చర్లలో ఫోర్త్ సిటీ ఏర్పాటుకు పనులు వేగవంతం చేసింది. ఇటీవల స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన చేసిన రేవంత్ మరిన్ని అంతర్జాతీయ సంస్థల్ని నెలకొల్పనుంది. దీనికి సంబంధించిన ప్రణాళికల్ని రచిస్తోంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికపై జూబ్లీ హిల్స్ నివాసంలో రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్, మెట్రో కనెక్టివిటీపై ప్రధానంగా చర్చించారు. సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. రేవంత్ రెడ్డి సర్కార్ కందుకూరు మండలం ముచ్చర్లలో ఫోర్త్ సిటీ ఏర్పాటుకు పనులు వేగవంతం చేసింది. ఇటీవల స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన చేసిన రేవంత్ మరిన్ని అంతర్జాతీయ సంస్థల్ని నెలకొల్పనుంది. దీనికి సంబంధించిన ప్రణాళికల్ని రచిస్తోంది. ప్రభుత్వ పాలనలో మరింత వేగం పెంచింది రేవంత్ సర్కార్. ఈ దసరా నుంచే స్కిల్ వర్సిటీలో అడ్మిషన్స్ కి కసరత్తు చేస్తోంది. ఇటు ఆయా శాఖలపై వరుస సమీక్షలు నిర్వహించిన మంత్రులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింగరేణిని మైనింగ్ రంగంలోకి విస్తరింపజేయాలని ఆదేశించింది భట్టి. రుణమాఫీ కాని రైతులెవరూ అధైర్యపడొద్దన్నారు తుమ్మల. 20 ఏళ్ల లక్ష్యాల్ని పెట్టుబడిదారులకు వివరించామన్నారు శ్రీధర్ బాబు. పేదరికం నుంచి వచ్చిన తనపై ఇప్పటికీ వేధింపులు ఆపటం లేదన్నారు సీతక్క. స్కిల్ వర్సిటీపై కీలక నిర్ణయం తీసుకుంది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కిల్ వర్సిటీని ఈ దసరా నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. విధి విధానాలు, కోర్సుల ప్రారంభంపై చర్చించేందుకు అధికారులతో సీఎస్ శాంతి కుమారి సమావేశమయ్యారు. ఈ ఏడాది దాదాపు 20 కోర్సులు నిర్వహిస్తామని, తక్షణమే 6 కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభిస్తామన్నారు. దసరా నుంచి ప్రాథమికంగా స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్, లాజిస్టిక్, రిటైల్ విభాగంలో సర్టిఫికేట్ కోర్సులు, డిప్లొమా వంటి కోర్సులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది సర్కార్. సింగరేణి సంస్థను విశ్వవ్యాప్తంగా విస్తరించాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మెటల్స్, నాన్ మెటల్స్, మైనింగ్ లో అడుగు పెట్టాలని సూచించారు. ఇటు లిథియంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సింగరేణిపై సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేశారు బట్టి విక్రమార్క. బొగ్గు ఉత్పత్తిలో తిరుగులేని నైపుణ్యం ఉన్న సింగరేణి ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలని సూచించారు. పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి సంప్రదాయ ఇంధన వనరులకు కాలం చెల్లుతోందన్నారు. భవిష్యత్ అంతా విద్యుత్ బ్యాటరీలే కేంద్రంగా మారబోతున్నాయని చెప్పారు. ఒరిస్సాలోని నైని బ్లాక్ లో బొగ్గు ఎప్పటి నుంచి ఉత్పత్తి ఆరంభిస్తారని ఆరా తీశారు ఉప ముఖ్యమంత్రి. విదేశీ సంస్థలకు నమ్మకాన్ని కల్పించేందుకు సీఎం పర్యటన కొనసాగిందన్నారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. స్కిల్ యూనివర్సిటీ, ఐటీ అభివృద్ధి, ఫ్యూచర్ సిటీపై కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపామన్నారు. రాబోయే 20 ఏండ్ల లక్ష్యాలను పెట్టుబడిదారులకు వివరించామని చెప్పారు. 31,500 కోట్ల పెట్టుబడులకు 19 ఎంఓయూలు కుదిరాయన్నారు శ్రీధర్ బాబు. మా ప్రభుత్వానికి మాకున్న కన్విక్షన్, కమిట్మెంట్ వారికి తెలియజేయడానికి పరస్పరంగా వారు వెనకాల పడతా ఉంటాం. ఇక్కడ మీరు చెప్పారు, ఎంఓఎల్ చేశారు, మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టమని. తప్పకుండా అదేవిధంగా తీసుకెళ్తాం. 100% వారు చేసిన ఒప్పందాలను పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేయడానికి మా పూర్తి స్థాయి కృషి ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన నిరాసక్తితోనో ఏ కంపెనీ పోదు. ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రుణమాఫీ కాకుంటే మరోసారి వెరిఫికేషన్ చేసి క్లియర్ చేస్తామన్నారు. ఓర్వలేకనే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఉత్తమ్. ఈ రోజు వచ్చిన క్లారిటీ ఏంటంటే ఆయన పాస్బుక్ సరిగ్గా లేకనో వేరే కారణాలతో ఎవరైనా మిస్ అవ్వగలుగుతుంటే, ఎవరైనా ఆ రుణమాఫీ కాకుండా ఉండిపోయి ఉంటే వాళ్ళకు కూడా ప్రభుత్వం కొనసాగించి ఆ కరెక్ట్ చేసి ఇచ్చేస్తాము అని చెప్పి ఒక హామీ ఇస్తున్నారు. రుణాల మాఫీ కాని రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు సేకరిస్తున్నారని చెప్పారు మంత్రి తుమ్మల. టెక్నికల్ ఇష్యూలతో రుణమాఫీ కాని రైతులెవరూ అధైర్యపడొద్దని చెప్పారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు.
గత ప్రభుత్వం పెట్టిన రైతు బంధు బకాయిలు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు, ఆయిల్ ఫామ్ సాగులు, కంపెనీలకు పెట్టిన బకాయిలు, పచ్చి రొట్టె విత్తనాల సబ్సిడీ బకాయిలు చెల్లించామని చెప్పారు తుమ్మల. హైదరాబాద్ ఇమేజ్ ను మరింత పెంచేలా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మరో వారం రోజుల్లో ప్రజాప్రతినిధులు, గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం అంశంపై కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకు పోతామన్నారు. గణేష్ మండపం నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలన్నారు పొన్నం. బాంబే తర్వాత అత్యంత ఘనంగా జరిగేటువంటి హైదరాబాద్ లో అన్ని పండుగలకు ఏ విధంగానైతే శాంతి భద్రతలు కాపాడడానికి కావచ్చు, ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవడానికి ఉండేటువంటి వేదికగా హైదరాబాద్ ప్రజలందరూ కూడా సహకరించాలని అందరం ప్రభుత్వం తరఫున అధికారులుగా అందరూ కూడా కోరుతా ఉన్నారు. కార్వాన్ సెగ్మెంట్ లోని కుల్సుంపుర ప్రాథమిక ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలోని 25,000 ప్రభుత్వ పాఠశాలల్లో 1,100 కోట్లతో మౌలిక వసతులను కల్పించామన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు పొన్నం. మహిళలు ఎంచుకునే రంగాలు స్పష్టంగా ఉన్నప్పుడే గోల్స్ ను రీచ్ అవుతామన్నారు మంత్రి సీతక్క. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్లో లీడర్షిప్, ఉమెన్ ఎంపవర్ పై ఏర్పడిన డెమోక్రాటిక్ సంఘం నిర్వహించిన కార్యక్రమానికి సీతక్క చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ప్రస్తుతం రాజకీయాలు డబ్బుమయమయ్యాయని, రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. సేవ వేరు, డబ్బు వేరన్నారు. గ్రామీణ మహిళలను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు సీతక్క. కానీ వాళ్ళకు గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటాయి, ఇతరులను గౌరవించే కాన్సెప్ట్ ఉంటుంది, మర్యాద ఇచ్చే అటువంటి గొప్ప హృదయం ఉంటుంది గ్రామీణ మహిళలకు కూడా. వాళ్ళను మనం ఇంకా ఏం ఇవ్వగలగాలి, వాళ్ళ కష్టాలు ఏమున్నాయి, వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయి అని తెలుసుకొని ఒక డెమోక్రటిక్ వేలో మీ సంఘం ఖచ్చితంగా ముందుకెళ్తే ఈ రాష్ట్రానికి, ఈ దేశంలో ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రోగ్రామ్ను మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. పెండింగ్ లోని పోడు పట్టాల అప్లికేషన్లను త్వరగా క్లియర్ చేయాలన్నారు మంత్రి సీతక్క. అటవీ శాఖ, గిరిజన శాఖ సమన్వయంతో పనిచేసి పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పోడు పట్టాలు ఇచ్చేందుకు అర్హత లేకపోతే ఇదే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలని అధికారులకు సూచించారు. సెక్రటేరియట్ లో పోడు భూముల సమస్యలపై మంత్రి కొండా సురేఖతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీతక్క. ఇక రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ జరగనుంది. సమావేశానికి 74 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు, 14 మంది ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. సీఎల్పీ భేటీకి రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి హాజరు కానున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు, రాజ్యసభ అభ్యర్థిపై సీఎల్పీలో చర్చ జరగనుంది. రాజ్యసభ అభ్యర్థిపై సీఎల్పీలో ఏకవాక్య తీర్మానం చేసే అవకాశం ఉంది. ప్రజాపాలనలో అన్ని వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు విప్ ఆది శ్రీనివాస్. వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలోని 3వ వార్డులో కులసంఘ భవనానికి భూమి పూజ చేశారు ఆది శ్రీనివాస్. పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదంటూ బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేయటం మానుకోవాలని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రాజన్న ఆలయ విస్తరణ చేపడతామన్నారు. ఇప్పటికే బడ్జెట్లో 50 కోట్లు కేటాయించామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలోని 3వ వార్డులో కుల సంఘ భవనానికి భూమి పూజ చేశారు ఆది శ్రీనివాస్. పట్టణంలో అర్ధాంతరంగా నిలిచిన బ్రిడ్జిల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. వేములవాడ పట్టణం ఉన్నటువంటి సుమారు 34 కుల సంఘ భవనాలకు 5 లక్షల రూపాయలు ఇస్తానిచ్చిన హామీ మేరకు మొదటి దఫా ప్రతి సంఘానికి 4 లక్షల రూపాయల చొప్పున విడుదల చేయడం, అవి మున్సిపల్ ద్వారా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని పనులు ప్రారంభించే దశలో ఈరోజు ఇక్కడ మనం భూమి పూజ చేసుకుంటున్నాం. ఈ 34 సంఘాలకు ఇంకా లక్ష రూపాయలు ఏదైతే నేను ఇస్తానో మాట ఉందో అది కూడా ఈ పూర్తయ్యే లోపల అన్ని సంఘాలకు ఆ లక్ష రూపాయల నిధులను కూడా ప్రొసీడింగ్ రూపంలో మీకు ఇచ్చేటువంటి బాధ్యతని తీసుకుంటున్నమాట సందర్భంగా చెప్తూ పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదంటూ బీఆర్ఎస్ నేతలు అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రతిపక్షంలో ఎలా ఉండాలో పక్క రాష్ట్రాల రీజనల్ పార్టీలను చూసి బీఆర్ఎస్ నేతలు నేర్చుకోవాలని సూచించారు. 10 ఏళ్లు గొప్ప పాలన చేస్తే ప్రజలు బీఆర్ఎస్ ను ఎందుకు ఓడించారో చెప్పాలన్నారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు చామల. మన బెస్ట్ జోసెఫ్ గోబల్స్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారు 3 ఫేజ్లల్లా ఇంతమంది రైతులకు
ఇంత రుణము ముట్టిన విషయాన్ని ఆయనే చెప్తూ ఇయ్యరా అంటాడు. మళ్ళీ మిగతాళ్ళకు 2 లక్షల రుణమాఫీ అనేది 15 ఆగస్టు నుంచి మొదలు పెడతామని చెప్పి, అంటే ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు 15వ తారీఖు మారుతుందా, మధ్యరాత్రి 12ంటికే ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని మా జోసెఫ్ గోబల్స్ గారు తాతాలాడిపోతున్నట్టు. ఏంటంటే ఎప్పుడు తెల్లారితే మనం రేవంత్ రెడ్డిని అటాక్ చేయాలి. రేవంత్ రెడ్డి రోజు చూస్తే ఎక్కడో ఉంటుండో, రోజు అమెరికాలో ఉంటుండో, రోజు కొరియాలో ఉంటుండో, రోజు ఢిల్లీలో ఉంటుండు, ఢిల్లీలో కార్పొరేట్ సంస్థలతోటి మీటింగ్ పెడుతుండు. ఏం చేయాలని తాపత్రయం తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్టింపు లేదు. కేటీఆర్ కు రాజకీయ అనుభవం లేక ప్రజలను రెచ్చగొట్టి మాట్లాడుతున్నారన్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. కేటీఆర్ రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం మానుకోవాలన్నారు. హరీష్ రావు సీనియర్ మంత్రిగా పనిచేసి కూడా చిల్లరగా మాట్లాడుతున్నారని ఆరోపించారు కోదండరెడ్డి. లెక్కలు చెప్పి 31,000 కోట్లు చెప్పిండ్రు, 18,000 కోట్లే మాఫీ చేసిండ్రు అనే మాటలు కనీసం రాజకీయ పరిజ్ఞానం లేకుండా నిన్నటి వరకు అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్న నిరంజన్ రెడ్డి అట్లనే మాట్లాడతాడు, కేటీఆర్ గారు కూడా అట్లే మాట్లాడతాడు, హరీశ్వర్ గారు ఎన్నో శాఖలు నిర్వహించారు, వారు కూడా అట్లే మాట్లాడుతున్నారు. ఇది ఏమిటి, మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇచ్చిన మాటను సీఎం రేవంత్ నిలబెట్టుకున్నారని చెప్పారు కాంగ్రెస్ వార్ రూమ్ చైర్మన్ పవన్ మల్లాది. రేవంత్ 31,000 కోట్లతో రైతులు రుణమాఫీ చేశారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల భర్తీ చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లో 30,000 ఉద్యోగాల భర్తీ చేసిందని తెలిపారు. మహిళల ఫ్రీ బస్ ప్రయాణంపై బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడటం మానుకోవాలని హెచ్చరించారు మల్లాది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు, ఆడబిడ్డలు ఉచిత బస్సుతోని బాగుపడి ఇంట్లో చిన్న చిన్న వస్తువులకు కూడా ఇంట్లో పెద్దవాళ్లను, భర్తను పైసలు అడగకుండా వాళ్ళ సొంతంగా వాళ్ళు 4 పైసలు సంపాదించుకొని దానికి కేపబుల్ అయి వాళ్ళ పైసలను ఇంట్లో పిల్లలకు, తల్లిదండ్రులకో, అత్తమామకో, ఆరోగ్యానికో, మందుకో, మాకుకో ఇచ్చేటువంటి సమృద్ధితను పొందుతుంటే ఇవాళ కేసీఆర్ గారి పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇతరులు మాజీ మంత్రులు, పనిలేని మంత్రులు, పనికిరాని మంత్రులు, వీళ్ళంతా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. రైతు రుణమాఫీపై ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలని బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు కాంగ్రెస్ నాయకులు. రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కార్ మరోసారి రైతుల్ని మోసం చేసిందన్నారు బీజేపీ నేతలు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఉద్యోగ సృష్టికర్తలు అవసరమన్నారు. కలకత్తాలో మహిళలపై దాడులు జరుగుతుంటే సీఎం మమతా బెనర్జీ ఏం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేతలు. భారత్ అభివృద్ధి చెందాలంటే ఉద్యోగాలే కాదు, ఉద్యోగ సృష్టికర్తలు అవసరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చెన్నైలో వీఐటీ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. కొత్త కంపెనీలు పెట్టే యువతను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. తర్వాత క్యాంపస్లో స్వామినాథన్ బ్లాక్, నూతన హాస్టల్ బ్లాక్లను ప్రారంభించారు కిషన్ రెడ్డి. Friends, today India is the fifth largest economy in the world, and very soon we will be world third largest economy. Friends, we aspire to be a $5 trillion economy, and this will only increase demand for professionals in India. రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ కాలేదన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రుణమాఫీ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ సీఎం రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 60 లక్షల మంది రైతులు అర్హులు ఉండగా కేవలం 22 లక్షల మందికి రుణమాఫీ అయిందన్నారు ఏలేటి. 2 లక్షల రూపాయల రుణమాఫీ కేవలం 17,933 కోట్ల రూపాయలతో ఏ రకంగా జరుగుతుంది? 1 లక్ష రూపాయల రుణమాఫీకి గతంలో 19,000 కోట్ల రూపాయలు అవసరం పడితే నువ్వు 2 లక్షల రూపాయల రుణమాఫీని కేవలం మరి 17,933 కోట్లకు ఏ రకంగా నువ్వు రుణమాఫీ చేయగలిగినావు? దీని ఫార్ములా ఏందో ఒకసారి ప్రజానికానికి చెప్పాలని తెలియజేస్తా ఉన్నాను. కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం జరగడం దారుణమన్నారు బీజేపీ నేత బూర నరసయ్య గౌడ్. ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. హైకోర్టు జోక్యంతో అత్యాచార ఘటనపై సీబీఐ కేసు నమోదు చేసిందన్నారు. నిందితులకు కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు బూర నరసయ్య. యూపీలో సంఘటన జరిగితే బీజేపీ ఎమ్మెల్యే అని చూడకుండా యావజ్జీవ కారాశిక్ష ఈరోజు అనుభవిస్తున్నారు. అదే వెస్ట్ బెంగాల్లో ఒక రాజకీయ ఊచకోత జరుగుతుంటే కేవలం రాజకీయ లబ్ధి కొరకు ఈరోజు మీరు భారతదేశాన్ని, మహిళా లోకాన్ని
యావత్ వైద్య వృత్తిని కించపరచుకుంటా గాంధీ 3 కోతుల్లాగా అందుమూసుకొని ఉన్నారు. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా కర్ణాటక నేత అభయ్ పాటిల్ను నియమించింది బీజేపీ అధిష్టానం. లోక్సభ ఎన్నికల సమయంలో తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరించారు అభయ్ పాటిల్. దేశంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో డాక్టర్ల 24 గంటల సమ్మె కంటిన్యూ అవుతోంది. తమకు పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు డాక్టర్స్. తమ డిమాండ్లపై కేంద్రం సరైన నిర్ణయం తీసుకోవాలని లేఖ రాసింది ఐఎంఏ. అలాగే అర్చీకర్ హాస్పిటల్లో జూడా కేసును త్వరగా విచారించి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. డాక్టర్లు సమ్మెను తక్షణమే విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేసింది కేంద్రం. సూచనలు సలహాలు ఉంటే ఇవ్వాలని కోరింది. డాక్టర్ల నిర్ణయంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు కిరణ్ రిజిజు. ఘటనకు బాధ్యత వహించి సీఎం మమత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి సుగంధ మజుందార్. దేశవ్యాప్తంగా డాక్టర్లు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనను నిరసిస్తూ 24 గంటల పాటు ఓపీ వైద్య సేవలను నిలిపివేశారు. రేపు ఉదయం 6 గంటల వరకు సమ్మె కొనసాగనుంది. అత్యవసర సేవలను మాత్రమే డాక్టర్లు అందిస్తున్నారు. హాస్పిటల్స్ లో డాక్టర్లు, ముఖ్యంగా లేడీ డాక్టర్లపై దాడులు జరుగుతున్నాయని, వీరికి హాస్పిటల్స్ లో బయట భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వైద్య సిబ్బంది రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ హాస్పిటల్స్ ముందు ధర్నాలు చేపట్టారు. If justice is not served to the victim, if justice is not served to the doctor, then it's a shame for the whole country. It will be considered as the whole country killed its own daughter. డాక్టర్ల సెక్యూరిటీపై కేంద్రం స్పందించాలన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ అశోకన్. స్వేచ్ఛగా జీవించే హక్కునే తాము అడుగుతున్నామన్న డాక్టర్ అశోకన్ దీనిపై ప్రధానికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. వైద్యుల ఆందోళనపై ప్రధాని మోదీ మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. So we are expecting a gesture from the government because this is a very basic question of safety, especially safety of women, not only of our doctors but of the entire working women class. So I think the public opinion in the country, the momentum that it has created, it has become a movement. Well, we will be writing to the PM. The time is ripe for his intervention. కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటన దేశవ్యాప్త సమస్యగా మారిందన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఇది కేవలం డాక్టర్ల రక్షణకు సంబంధించిన ఇష్యూ కాదని, సామాజిక సమస్య అని అన్నారు. సాధారణ ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారని చెప్పారు. అందరికీ సురక్షిత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు రిజిజు. ये तो सब लोग मिलकर के इसको चिंता करने का विषय है और सब चिंता भी है. ये मेरे ख्याल